ప్రేమలో ఓటమి ఎదురవడం అనేది చాలా మందికి జీవితమే ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ నిజానికి అది అంతిమం కాదు. అది కేవలం ఒక మలుపు మాత్రమే. ఆ మలుపు తర్వాతే మనిషి తనను తాను మరింతగా అర్థం చేసుకుంటాడు. జీవితంలో వచ్చే బాధలు, విఫలాలు మనల్ని కూలదోసేందుకు కాదు, మరింత బలంగా నిలబెట్టేందుకు వస్తాయి. ముఖ్యంగా ప్రజల ముందే జీవించే సినీ తారలు, క్రీడాకారులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారి ప్రతి అడుగు అందరికీ కనిపిస్తుంది. అయినప్పటికీ వారు మళ్లీ నిలబడి ప్రేమను తిరిగి దక్కించుకోవడం అనేది ఎంతో ప్రేరణనిస్తుంది. శిఖర్ ధవన్ జీవితం ఈ విషయంలో చాలా స్పష్టమైన ఉదాహరణ. ఆయన తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. 2023లో భార్యతో విడాకులు తీసుకున్నప్పుడు అది కేవలం ఒక కుటుంబ సమస్యగా మాత్రమే కాకుండా పెద్ద చర్చగా మారింది. పిల్లల సంరక్షణ, కోర్టు వ్యవహారాలు, వ్యక్తిగత ఒత్తిడులు ఇవన్నీ కలిసి ఆయనపై మానసికంగా కూడా ప్రభావం చూపాయి. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది మనుషులు కుంగిపోతారు. కానీ ధావన్ మాత్రం తనను తాను నిలబెట్టుకున్నాడు. క్రమంగా తన జీవితం మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత సోఫీ షైన్ అనే యువతి ఆయన జీవితంలోకి రావటం ఒక కొత్త మలుపు అని చెప్పాలి. ఇప్పుడు వారి వివాహం గురించి వినిపిస్తున్న వార్తలు ఆయన జీవితంలో వచ్చిన ఈ మార్పును మరింత బలంగా చూపిస్తున్నాయి. ఇక రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కథ కూడా యూత్ కు దగ్గరగా అనిపించేలా ఉంటుంది. రష్మిక మొదట ఒక ప్రేమలో పడింది, నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సంబంధం కొనసాగలేదు. అప్పుడు చాలా మందిలాగే ఆమె కూడా ఒక భావోద్వేగ దశను ఎదుర్కొంది. అదే సమయంలో ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టింది. గీత గోవిందం సినిమా సమయంలో విజయ్ దేవరకొండతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా బలమైన అనుబంధంగా మారింది. ఇద్దరి మధ్య ఉన్న సహజమైన అనుబంధం సినిమాల్లో కూడా కనిపించింది. ప్రేక్షకులు కూడా ఈ జోడీని ఎంతో ఇష్టపడ్డారు. బయట కూడా వీరి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపించాయి. ఇప్పుడు వారి వివాహ అనంతరం ఈ కథను మరింత ఆసక్తికరంగా చూడదు. హార్దిక్ పాండ్యా జీవితంలో కూడా ఒక దశలో పెద్ద మార్పు వచ్చింది. వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలు, విడాకులు వంటి పరిణామాలు ఆయనను మానసికంగా ప్రభావితం చేశాయి. క్రీడాకారుడిగా ఉండటం అంటే శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా బలంగా ఉండాలి. అలాంటి సమయంలో ఆయన తన ఆటపై దృష్టి పెట్టి మరింత కష్టపడ్డాడు. రోజుకు గంటల తరబడి సాధన చేసి తన ప్రతిభను మళ్లీ మెరుగుపరుచుకున్నాడు. అదే సమయంలో మహికా శర్మ అనే వ్యక్తి ఆయన జీవితంలోకి వచ్చిందన్న టాక్ వినిపించింది. ఆమెతో ఉన్న అనుబంధం ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చిందని ఆయన చెప్పిన మాటలు కూడా వినిపించాయి. ప్రేమ మనిషిని ఎలా మార్చగలదో, ఎలా ప్రేరణ ఇవ్వగలదో ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. ఇక నీనా గుప్తా జీవితం మరింత లోతైన సందేశాన్ని ఇస్తుంది. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. సమాజం విమర్శలు చేసినా ఒంటరిగా తన కూతుర్ని పెంచింది. ఆ కాలంలో అలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా ధైర్యం కావాలి. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. తన జీవితం తనదే అని భావించి ముందుకు సాగింది. చాలా సంవత్సరాల తర్వాత తనకు సరిపోయే వ్యక్తిని కలుసుకొని వివాహం చేసుకుంది. ఆమె కథ చూస్తే ప్రేమకు ఒక సమయం అని ఉండదని, సరైన వ్యక్తి ఎప్పుడు వచ్చినా జీవితం మళ్లీ మారిపోతుందని అర్థమవుతుంది. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కథ కూడా చాలా మందికి తెలిసిందే. ఇద్దరూ తమ తమ జీవితాల్లో విఫలమైన ప్రేమలను ఎదుర్కొన్నారు. ఆ అనుభవాలు వారిని మరింత పరిపక్వంగా మార్చాయి. ఒక దశలో ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా మారిన ఆ అనుబంధాన్ని వివాహంగా మార్చుకున్నారు. ఇప్పుడు వారు సంతోషంగా కుటుంబ జీవితం గడుపుతున్నారు. వారి కథ చూస్తే గతం ఎలా ఉన్నా భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుందని అనిపిస్తుంది. మొత్తానికి ఈ కథలన్నీ ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు చెబుతున్నాయి. ప్రేమలో ఓటమి అనేది జీవితం ముగిసిందని కాదు, అది ఒక కొత్త ప్రారంభానికి సూచన మాత్రమే. మనిషి జీవితంలో కష్టాలు, బాధలు తప్పవు. కానీ వాటిని దాటుకుని ముందుకు వెళ్ళగలిగితే జీవితంలో మరింత మంచి విషయాలు ఎదురవుతుంటాయి. సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు గతంలోని గాయాలు మెల్లగా మాయమవుతాయి. ఈ ప్రముఖుల జీవితాలు చూస్తే ప్రేమపై నమ్మకం మళ్లీ కలుగుతుంది. అలాగే జీవితంపై కొత్త ఆశ కూడా పుడుతుంది.